అమరావతిని మోయండి, పాజిటివ్ వార్తలు వండండి అన్న చందంగా ఉంది ఆ వర్గం మీడియా యొక్క హడావి. మొన్న అమరావతిలో వచ్చిన వరదలు వైసీపీ సృష్టి అన్నట్టు. ఆ అమరావతిలో ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, నీట మునిగిన ఫొటోస్ అవన్నీ కూడా వైసీపీ గ్రాఫిక్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళ సమర్థింపు ఏ స్థాయిలో ఉంది అంటే, అమరావతి రాజధాని అని బలంగా చెప్పడానికి వాళ్ళు ఏ రకంగా సమర్థించుకుంటే, ఏ వర్షాలు వస్తే హైదరాబాద్ నగరం, చెన్నై నగరం, ముంబై నగరం అవి మునగట్లేదా అని సమర్థించుకుంటారు. ఇప్పుడు ఆ నగరాలన్నీ కూడా కొత్తగా ఏర్పడిన నగరాలు కాదు. ఏది మనం అనుకుంటున్నట్టు 1,00,000 కోట్లు వెచ్చించేసి అప్పటికప్పుడు నిర్మించిన నగరాలు కాదు. శతాబ్దాల తరబడి నిర్మించబడిన నగరాలు అవి. జనాభా పెరిగే కొద్దీ ఆ పాత డ్రైనేజ్ వ్యవస్థ తట్టుకోలేక ఆ నీట మునుగుతున్నటువంటి ప్రాంతాలు కొన్ని ఆ నగరాల్లో ఉన్నాయి. అలా అవి వరదల బారిన పడుతుంది. కానీ అయితే హైదరాబాదు లాంటి నగరంలో ఇప్పుడు హైడ్రా పేరు మీద ఆ చెరువుల్లో ఆక్రమణలు తొలగించే కార్యక్రమం కూడా చేస్తున్నారు, వాటిని దృష్టిలో పెట్టుకున్న వరదలను వాటిని. కానీ మరి అమరావతి అసలు ఇప్పటికింకా అక్కడ ఏ కట్టడాలు జరగకుండానే ఆ స్థలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ అంటూ హైకోర్టు భవనము, లేదంటే సెక్రటేరియట్ భవనం, శాశ్వత భవనాలు కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాఫ్ట్ ఫౌండేషన్ అని చెప్పేసి అక్కడ కట్టిన ప్రాంతం ఏదైతే ఉందో అది పూర్తిగా మొన్న నీట మునిగి చెరువుల్లో ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ. వాటి నాణ్యత పరిశీలించడానికి వచ్చినటువంటి ఐఐటి బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడవలు వేసుకుని అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే ఇప్పుడు దానికి మళ్ళీ చెప్పుకుంటున్న కారణం ఏంటంటే, ఈ అమరావతి వరదలు రావడానికి కారణమైనటువంటి కొండవీటి వాగు ఏదైతే ఉంటుందో దాన్ని ఆధునీకరిస్తాం అని ఇప్పుడు కొత్త అంశాన్ని తెర మీద తీసుకుంటూ, రాజధాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని మీరు 2014లో ఏదైతే చెప్పారో, అప్పుడే ముందు ఈ కొండవీటి వాగు ద్వారా ఈ వరద వచ్చే ప్రమాదం ఉందన్నప్పుడు అప్పుడే దాన్ని ఆధునీకరించడం ఎందుకు జరగలేదు అనంటే వాటికి సమాధానాలు ఉండవు. ఇంకా అంటారు పైగా అక్కడ ఏది వాటర్ స్టోరేజ్ పెంచడానికి అమరావతిలో రిజర్వాయర్లు కడతాం అంటారు. అసలు అక్కడ స్థలాలే ఇప్పుడు రిజర్వాయర్ లాగా ఫుల్ వాటర్తో నిండు. ఇప్పుడు రాత్రికి రాత్రి అన్ని చేసేయడానికి ఇప్పుడు బుడమేరు వాగుంది. 14 సంవత్సరాల మీ పాలనలో బుడమేరు వాగుని ఆధునీకరించకపోవడం వల్లనే కదా మొన్న విజయవాడలో వరదలు అతలాకుతలం చేసాయి. ఇప్పుడు రాత్రికి రాత్రి మరి ఈ అమరావతిని మొత్తం ఏదో చేసేస్తా ఉంటాం. అదే క్రికెట్ గ్రౌండా, వర్షం రాగానే పిచ్ మీద ప్లాస్టిక్ కవర్ కప్పేసి మేనేజ్ చేయి. ఇప్పుడు సరే, పటిష్టమైన నిర్మాణానికి పటిష్టమైన సిమెంట్ అనే అడ్వర్టైజ్మెంట్ లాగా, సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఇప్పుడు అర్జెంటుగా ఈ అమరావతి నగరం చాలా పటిష్టమైన నగరం, చాలా అనువైన నగరం అని చెప్పడానికి జరిగే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కారణం ఏంటంటే అప్పట్లో 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఈ రాజధాని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన అభ్యర్థన మేరకి వరల్డ్ బ్యాంక్ బృందం, ఒక 2 సభ్యుల బృందం వచ్చి అమరావతిలో పర్యటించింది. కానీ వాళ్ళప్పుడు ప్రతికూలంగా రిపోర్ట్ ఇచ్చారట. అప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వమని లోన్ ఇవ్వడానికి నిరాకరించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తుతుందా అనేటువంటి ఒక డౌట్ వచ్చి ఇప్పుడు అర్జెంట్ గా రాజధాని నిర్మాణానికి చాలా అనువైన ప్రాంతం అమరావతి అని వీటన్నిటిని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నారాయణ గారు అయితే ముఖ్యంగా ఇదే అమరావతి రాజధాని మంత్ర జపంలో ఉన్నారు. కానీ ఆయన మంత్ర జపం ఎంతవరకు ఫలిస్తుందో అన్నది అర్థం కాదు. ఇంకో అంశం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ అంశం. ఈ ల్యాండ్ పూలింగ్ అంశం విషయానికి వస్తే, ఈ ల్యాండ్ పూలింగ్ లో కూడా ఏదైతే ప్రభుత్వం 33,000 ఎకరాల భూమి రైతులు ఇచ్చారని చెప్తుందో, వాస్తవానికి అక్కడ 20,000 ఎకరాలు మాత్రమే ఈ రైతులు హ్యాండ్ ఓవర్ చేశారట. ఇంకో 10,000 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా మాకు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. అవన్నీ నివృత్తి చేస్తే గానీ మేము CRDAకి ఆ మిగతా భూములు అప్పగించమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారట. అదొక అంశం వివాదంలో ఉంది. అయితే ఈ ఆల్రెడీ ఇచ్చిన భూములు ఇచ్చిన వాళ్ళకు కూడా ప్లాట్లు, దానికి భూమికి బదులుగా ఇచ్చే ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా మందికి ఇంకా ఇవ్వలేదు. అసలు ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు అనేటువంటి ఇది కూడా ప్రచారంలో ఉంది. ఇకపోతే అమరావతి నగరానికి అసలు అమరావతి నగరానికి ఇప్పటిదాకా ఒక బౌండరీస్ ఇవి అని ఫిక్స్ చేసి దానికి ఒక గెజిట్ నోటిఫికేషన్, అమరావతి సిటీకి ఒక గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి అది కేంద్రానికి పంపితే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పిన్ కోడ్ వస్తుంది. ఆ ప్రాసెస్ కూడా ఇప్పటిదాకా జరగలేదు. ఈ అంశాలన్నీ చూసుకుంటే, ఇలా అంశాలన్నిటినీ క్రోడీకరిస్తే మన చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని అలల రాజధానిగానే మిగిలిపోతుందా అనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మొన్నటిదాకా జగనే అడ్డుపడుతున్నాడు అనుకుంటే, ఇప్పుడు వరుణుడు, అలాగే ప్రపంచ బ్యాంక్ కుబేరుడు, ఇంకా కేంద్ర పరిశీలన బృందం, ఇలా చాలా శక్తులు సైంధవులాగా అడ్డుపడుతున్నాయి. మరి ఈ శక్తులన్నింటినీ తట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమరావతి రాజధాని విషయంలో ఆయన ఎప్పుడు చెప్పే ఆ విధంగా ముందుకు పోతాం అనేటువంటి అంశం
మరి రాజధాని విషయంలో ఏ విధంగా ముందుకు పోతారో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.